కాచి దేశధరగా మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి ప్రభు పెట్ట వందనాలు. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి మీ అందరి కొరకై భారముతో ప్రార్థన చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రికలు సెలవిచ్చినట్లుగా మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకున్న వాగ్దానం దేవుడు మన పట్ల నెరవేరుస్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మిమ్మల్ని మీ అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన కష్టాల్లో, మన బాధల్లో, మన శ్రమల్లో, మన ఇరుకులు, ఇబ్బందుల్లో అన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను, ఘనత చెల్లిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి వందనాలు. గత దినాల్లో మనం సిలువను గురించినటువంటి సిలువ ధ్యానాల్లో మనం ఉన్నాం. నేను అందుకని చెప్పాను, సిలువ ధ్యానాల గురించి విమర్శించే వారు ఎవరన్నా ఉంటే వారిని వదిలిపెట్టేసేద్దాం. వారి గురించి మనకు వద్దు. ఎందుకంటే బైబిల్లో ఒకే ఒక మాట ఉంది. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడంటే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సో కనుక రక్షింపబడుతున్న మనకు దినదినము దేవుని శక్తి. అందుకనే గత పాఠాల్లో చెప్పాను, గత ఎపిసోడ్స్లో చెప్పాను, ఎవడైనాను నన్ను వెంబడింపకోరని ఎడల, అంటే ప్రభు అన్న మాటలు, ఎవడైనాను నన్ను వెంబడింపకోరని ఎడల తన సిలువను తాను ఎత్తుకొని ప్రతిదినము తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని వెంబడించాలి. సో కనుక ప్రభువారు అన్నమాట, ప్రభువారు 40 దినాలు ఉపవాసం చేశారు. మనం కూడా ప్రభు కృపను బట్టి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఏలియా భక్తుడు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రభు కృపను బట్టి చేస్తూ ముందుకెళ్తున్నాం. మోషే భక్తుడు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రభు కృపను బట్టి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ప్రతి సంవత్సరం ఇది ఒక గొప్ప అనుభవం మన జీవితాల్లో. అందుకని చెప్పాను, పోయిన పాఠంలో చెప్పాను, మన జీవితాలలో మనకొచ్చిన 7 రకాలైన శ్రమలు, ఆ శ్రమలలో ప్రభువుని వెంబడిస్తూ, ప్రభుని హత్తుకొని ప్రభు కొరకై మనం ముందుకెళ్తున్నాం. ఇదంతా ఎందుకో తెలుసా? ఇదంతా అసలు ఎందుకో తెలుసా? ఒకటి ఆ మర్మం ఏంటంటే, పౌలు భక్తుడు ఒక మాట అంటాడు మనతో. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మనమందరము విశ్వాస విషయములలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. అంటే యేసు ప్రభువారికి కలిగినటువంటి సంపూర్ణత. ఆయన పరిశుద్ధుడు, మనకి పరిశుద్ధత. ఆయన పరిపూర్ణుడు, మనకు కూడా పరిపూర్ణత ఇవ్వడానికి. ఆయన ప్రేమమయుడు, మనం కూడా ప్రేమ కలిగి జీవించడానికి. మెట్టుకు ప్రభువు వలె ఈ సిలువ అనుభవాలు ధ్యానిస్తే మన జీవితాల్లో మనకు కలిగేటి ఏంటంటే, పౌలు భక్తుడు 2 మాటలు అంటాడు. రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, తర్వాత గలతీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు. క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అంటే సిలువ ధ్యానాలు చేసే బిడ్డల జీవితాలలో, సిలువను ధ్యానించే బిడ్డలలో, సిలువ అంటే వధస్థలం అన్నమాట. సిలువ ఒక ఉరి కొయ్య లాంటిది, కానీ ప్రభు దాన్ని అనుభవించారు. ఎందుకు? నేను గత పాఠంలో చెప్పాను, ఆకాశములో కానీ, అందుచేత పరలోకంలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూలోకంలో ఉన్నవారిలో కానీ, పాతాళంలో ఉన్నవారిలో కానీ ఎవ్వరు కూడా యేసు ప్రభువారి యొక్క నామాన్ని, ప్రతి వారు ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగాలి. అంటే పరమ తండ్రి సింహాసనం మీద ఆసనులై కూర్చున్నారు. ఎందుకు? ఈ సిలువ శ్రమలు అనుభవించే మనకు నేర్పించడానికి. ప్రభు సంపూర్ణులయ్యారు. మన జీవితాల్లో మనమందరము
విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగవారు కంటే ఆత్మీయ జీవితంలో, అంటే స్త్రీ పురుషుల గారి గురించి కాదు ఇక్కడ చెప్పబడింది, మన జీవితాలలో ఏంటంటే ప్రభువుని పోలి. అందుకనే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. ఏ మాట అంటాడంటే, ఆయన నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఎవరన్నా చెప్పగలిగారా ఈ మాట? అంటే సిలువను చూసి తన జీవితంలో ఒకటి నేర్చుకున్నాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను. ఒకసారి చూద్దాం, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. అంటే సిలువ మనకేమి నేర్పిస్తుందంటే, నేను కాదు క్రీస్తే. మనలో యేసయ్యను చూడాలి, అది సిలువ మనకు నేర్పించేది. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అంటే సిలువ మనకు అది నేర్పిస్తుందన్నమాట. మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించండి. ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుని ఆత్మను పొందాం, దేవుని ఆత్మ ప్రకారము తండ్రి కృపను పొంది దేవుని పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాం. ప్రభు కృపను బట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగునుగాక. అట్ ద సేమ్ టైం అగ్ని బాప్తిసం కూడా ఇస్తున్నాడు. మనలో ఉన్న పాపాన్ని కాలుస్తున్నాడు పరమ తండ్రి. మనలో ఉన్న పాపాన్ని, చేదైన వేరు, పౌలు భక్తుడు అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో, మీలో ఎవరైనాను చేదైన వేరు ఉండి తప్పిపోవునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. అక్కడ యేసయ్యను జ్ఞాపకం చేస్తాడు మనకి. చేదైన వేరు అది కాల్చబడాలంటే పరిశుద్ధాత్మ బాప్తిసము మన జీవితాలలో జరగాలి. అంటే సిలువ మనకు అది నేర్పిస్తుందన్నమాట. అంటే ప్రభువుని వెంబడించడంలో దేవుడు మనకి ఆ విధంగా సహాయం చేస్తూ ఉన్నాడు. క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ, నేను, నువ్వు, మనం, ఇంతకుముందు చెప్పాను, మనం శ్రమలు అనుభవించడానికే మనం పుట్టాం. పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు. కొంతమంది ఈ శ్రమల గురించి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏం ఆశ్చర్యపోనక్కర్లా, బైబిల్లో ఉన్న మాటలే నేను చెప్తున్నాను. దయచేసి ప్రభు పేట మనవి చేస్తున్నాను. చూడండి, పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే 14వ అధ్యాయం అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యం వెళ్ళాలంట. ఎందుకు? మహిమను తీసుకొని వెళ్తావు కదా. పోయిన వారం చెప్పాను, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. ఈ శ్రమలు అనుభవిస్తూ, అనేక శ్రమలను అనుభవించి దేవుని కొరకై నువ్వు పరలోకంలోనికి ఏం తీసుకొని వెళ్తావు? మహిమను తీసుకొని వెళ్తావు. అది శ్రమ ద్వారానే సంభవిస్తుంది. దావీదు భక్తునికి ఉందా అనుభవం? ఏమంటాడో తెలుసా దావీదు భక్తుడు? నీ కట్టడలు నేను అనుసరించినట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను. సిలువ శ్రమ మనల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది తప్ప ప్రభు నుంచి దూరం చేయదు. అది సిలువ యొక్క ధ్యానాలు. సిలువ ధ్యానాలు మన జీవితాల్లో జరిగేది. అయ్యా నేను కాదు, జీవించేది నేను కాదు, నా యందు నివసించుచున్న ప్రభువే. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడని నేను కాదు. చెప్పగలవా మాట? బ్రదర్, అమ్మా, సిస్టర్, చెప్పగలవా మనం? యేసు ప్రభువారమ్మ సిలువ మనకేమి నేర్పిస్తుందంటే, సిలువ మనకి సహనాన్ని, ఓర్పును నేర్పిస్తుందమ్మా. అది సిలువ దగ్గరే చూస్తాం మనం. ప్రభు మీద ఉమ్మి వేశారు తండ్రి మీద. ప్రభు తుడుచుకున్నారు. ఆ అనుభవం ఎప్పుడన్నా ఉందా నీకు? ఆ అనుభవం నీకుంటే నువ్వు నిజంగా సిలువ శ్రమలలో సిలువతో నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నట్లు. నీ కొరకు సింహాసనం సిద్ధంగా ఉందన్నమాట పరలోకంలో. నీ కొరకు సింహాసనం సిద్ధంగా ఉంది పరలోకంలో. యెషయా గ్రంథంలో ఒక మాట ఉందో చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. ప్రభు గురించి మాట్లాడిన ప్రవచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు.
నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు యెషయా భక్తుడు. 7700 సంవత్సరాల క్రితమే ప్రభువారి గురించిన ప్రవచనం ఇది. కొట్టువారికంట యేసయ్య ఈపును అప్పగించాడంట. వెంట్రుకలు పెరికివేయి వారికి నా గడ్డమును అప్పగించి తిని. ఈ అనుభవం ఉందా? మర్చిపోయారు చాలామంది బ్రదర్, అమ్మా, సిస్టర్. ఈ అనుభవం చాలామంది మర్చిపోయారు. క్రైస్తవ లోకం మర్చిపోయింది. ప్రభువారి అనుభవాలు, ప్రభువారు ఆయన పడ్డాడులేండి, మనకెందుకులేండి అంటారు. తప్పు తప్పు తప్పు. నువ్వు కూడా సంపూర్ణ పురుషుడు అవ్వాలి, సంపూర్ణమైన స్త్రీ, యేసు ప్రభు స్వారూప్యం నీ జీవితంలో, నా జీవితంలో కలగాలి. ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభు అందుకనే మన కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అదే పంట, అదే ప్రభువుకి కావలసిన పంట. వధువు సంగపు యొక్క అనుభవం అదే. రేపు రాకడలో, ర్యాప్చర్లో ఎత్తబడతావే, మధ్యాకాశానికి వస్తారు తండ్రి, పరమ తండ్రి, దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు మధ్యాకాశ మేఘాల మీద ఆశలు అయ్యి ఉంటారు. ప్రభువారు మనల్ని పిలుస్తారు. ప్రధాన దూత మిఖాయేలు, ప్రతిసారి చెప్తాను ఈ మాట, మిఖాయేలు బోర ఊదుతాడు. బోర ఊదగానే మనం అందరం కూడా రెప్పపాటులో అందరం కూడా ప్రభువుని కలుసుకోవడానికి ముఖాముఖిగా ఆయనతో పాటు వెళతాము. వస్తారు ప్రభువారు. ఆ అనుభవం నేర్పిస్తుంది నీకు సిలువ. ఆ రాకడలో ఎత్తబడే అనుభవాన్ని నేర్పిస్తుంది సిలువ. సహనం ఓర్పు, సహనం ఓర్పు. ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎవరన్నా నీ మీద ఉమ్మి వేశారనుకో, ఎంత అవమానం జరిగిందనుకో, ఎంత అవమానంగా ఫీల్ అవుతామో. కొన్ని రాత్రులు నిద్రపోం మనం. కానీ ప్రభు అందుకనే, ప్రభు ముందే అన్నారు ఆ మాట. ప్రభు అందుకనే మత్తయి సువార్తలో మాట చూడండి, కేవలం ప్రభు కొరకే. కొంతమంది నేను ఎందుకు పడాలండి, నాకేం అవసరం, నేను ఎందుకు పడాలి అని అంటారు. ప్రియ విశ్వాసి, దేవుని బిడ్డ, ప్రతిదినం నేను ఈ సిలువను ఎత్తుకొని నువ్వు వెంబడిస్తున్నావు కదా ప్రభువారిని. అప్పుడు ప్రభువారు ఒక మాట అంటున్నారు. రావడంతోనే ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ప్రభువారు అంటున్నారు, 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పడుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. వాక్యం మన జీవితాలలో మనం వినడం ఎక్కువైపోయింది, బోధించేవాళ్ళు కూడా చాలా ఎక్కువైపోయారు. అందుకనే గత ముందు దినాల్లో నేను చెప్పాను, దేవదాసయ్య గారు, భక్సింగ్ గారు, వీరంతా మహాభక్తులు కొన్ని మాటలు అన్నారు. వాళ్ళు అన్న మాటలు మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏంటో తెలుసా? ప్రసంగం చేసే సేవకులు, బోధకులు వద్దంట, కాపర్లు, బిషప్లు వద్దంట, ప్రార్థన చేసేవారు కావాలంటే. ఎందుకంటే ప్రార్థన మోసం చేయదు. ప్రార్థన చేసే వ్యక్తి మోసము చెయ్యనివ్వడు, మోసపోయబడనివ్వడు. తర్వాత ఆ వ్యక్తి ఎవరిని కూడా మోసం చేయడు. ప్రార్థన చేసే వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా. అందుకనే నా ప్రసంగాలలో ఎప్పుడు కూడా ఒకటి ప్రసంగం కాదు నేను చెప్పేది, ప్రభు మాటల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ప్రసంగం కాదు నేను చేసేది. అదేంటంటే మోకాళ్ళ మీద ప్రార్థన. మనల్ని మోసం చేయదు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, మీ మీద దూషించి, మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు ఎంతోమంది, ఎన్నో బాధలు. ఒకవేళ ఉందా అనుభవం? పడుతున్నావా ప్రభు కొరకై? నిజంగా ప్రభు కొరకై పడుతున్నావా? శ్రమలు పడుతున్నావా? వేదనలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం, నీకు సింహాసనం సిద్ధపరచబడింది. నో డౌట్ అబౌట్ దట్. పౌలు భక్తుడు అందుకని అన్నీ అనుభవించిన తర్వాత ఒకే ఒక మాట అన్నాడు, అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మంచి పరుగు పరిగెత్తాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసము కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకై నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని వేదనలు అనుభవించాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో కొంతమంది గ్రూప్ ఉంటుంది, సిలువను అనుభవించిన వారి గ్రూపు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసంలో పోరాడిన వారి గురించి పౌలు భక్తులు అందరి గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే 33వ వచనం నుండి మోషేని పరిచయం చేస్తాడు, అబ్రహామును పరిచయం చేస్తాడు, ఇస్సాకును పరిచయం చేస్తాడు. తర్వాత విశ్వాసులైన వారందరినీ, ఏబేలు మొదలుకొని అందరినీ, ఎవరైతే విశ్వాస వీరులు ఉన్నారో వారందరినీ పరిచయం చేస్తాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకి. ఆ తర్వాత వెనకున్న గుంపు గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? 11వ అధ్యాయము 33వ వచనం. వారు అంటే ఎవరు? యేసు ప్రభు బిడ్డలు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానాలు పొందారు,
సింహపు నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీలను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదనూ గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎన్ని రకాలైన శ్రమలు అనుభవించారమ్మా ఆది సంఘంలో ఉన్న బిడ్డలు. ఇప్పుడు కూడా కొంతమందిని చంపేస్తున్నారు ప్రభు కొరకై, చంపేస్తున్నారు తండ్రి కొరకై. సువార్తకి వెళ్తే చాలా అవమానాలు, కొట్టుతున్నారు, బూతులు తిడుతూ దూషించారు. నాకు తెలుసా అనుభవం, నేను పడ్డాను వ్యాన్తో సువార్తకు వెళ్ళినప్పుడు ఎన్ని భయంకరమైన కార్యాలు పడ్డాను, నా అవమానాలు జరిగినాయో నాకు తెలుసు. ఇక్కడ పౌలు భక్తుడు ఆ చిట్టా రాస్తున్నాడు. మనందరం సిలువ శ్రమలు. క్రైస్తవ లోకమా, దేవుని బిడ్డలారా, అమ్మా నువ్వు ఆ అనుభవంలో ఉన్నావా బ్రదర్? నువ్వు ఆ అనుభవంలో ఉన్నావా? నువ్వు ఉంటే ధన్యుడవు, ధన్యురాలవు. తర్వాత ఇంకోటి ఏంటో తెలుసా, నువ్వు సంపూర్ణంగా దేవుని చిత్తంలో ఉన్నావు అనుకో, ఇంకో కార్యం కూడా జరుగుతుంది నీ జీవితంలో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. మన కొరకై యేసయ్యను తండ్రి అయిన దేవుడు ఎటువంటి శిక్షకు గురి చేస్తున్నాడో ఒక్కసారి మనం బైబిల్లో ఆలోచిద్దాం. మిగతా కొంతమంది ఇవి బోధించరు కూడా. ఎందుకంటే శ్రమల జోలికి వెళ్తే మన దగ్గరికి ఎవరు రారు, వద్దులే, మనము మామూలుగా వెళ్ళిపోదాం. బోధించరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్కసారి ప్రభు మనవి చేస్తున్నాను. ఒక్కసారి ప్రభు అంట అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. తండ్రి నా కొరకు నలగొట్టబడ్డావు. నీ ప్రార్థనలో ఎప్పుడు యేసయ్య ఫస్ట్ ఏముండాలో తెలుసా? నీ పాపక్షమాపణ ఒప్పుకున్న తర్వాత, తండ్రి నన్ను రక్తంతో కడుగయ్యా, శుద్ధీకరించి పవిత్రపరచు, నన్ను ఆత్మతో నింపు అని ప్రార్థన చేసిన తర్వాత నీ ఆరాధనలో ఏముండాలో తెలుసా? నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తావే, మందిరానికి వెళ్ళి తండ్రి కొరకై ఆరాధన చేస్తావు. తండ్రి నా కొరకు శ్రమ పడ్డావు, నా కొరకు వేదన అనుభవించావు, నా కొరకు అన్యాయపు తీర్పు పొందావు. ఒకవేళ నీ జీవితంలో అన్యాయపు తీర్పు జరగడానికి దేవుడు అనుమతిస్తే నీకు తప్పనిసరిగా ప్రభు దగ్గర కిరీటం ఉందన్నమాట. దాని కొరకే కష్టపడాలంటే ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? క్షయమైన దాని కొరకై కష్టపడుకుడి. క్షయమైన దాని కొరకై, ఇక్కడ నశించిపోయే దాని కొరకై, పనికి మాలిన దాని కొరకై. డబ్బులు నాశనం అయిపోతాయి, ఆస్తులు అంతా నాశనం అయిపోతాయి, బంగారం అంతా పెంటతో సమానంగా ఎంచబడుతుంది. అందుకనే క్షయమైన దాని కొరకై కష్టపడుకుడి. మరి దేని కొరకు కష్టపడాలయ్యా? అక్షయమైన దాని కొరకై కష్టపడుడి. అయ్యా పౌలు భక్తుడు అందుకనే మృతుల్లో నుండి పునరుద్ధానం కలగాలని, ప్రభు యొక్క శ్రమలలో సహనానుభవం గలవాడని, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమై సమస్తమును నష్టపరుచుకొని, నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో, నా జీవితంలో డబ్బు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, నా జీవితంలో ఆస్తులు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, అందం చందం, తర్వాత విద్య. థార్స్ యూనివర్సిటీలో చదివాడు ఆ దినాల్లోనే పౌలు భక్తుడు. థార్స్ యూనివర్సిటీలో చదివాడు. గమలీయేలు పాదముల యొద్ద నేను విద్యను అభ్యసించానంటాడు. ధర్మశాస్త్ర పండితుని దగ్గర నేర్చుకున్నాడు. అంత గొప్ప విద్య కలిగిన పౌలు, ఆ భక్తుడు అనే మాట, బెంజమిన్ గోత్రంలో పుట్టాను, తర్వాత పరిసయుడనై, తర్వాత ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలియదంట పౌలు భక్తుడికి. అవన్నీ కూడా ఏవేవి నాకు లాభకరంగా ఉన్నవో సిలువ అదే నేర్పించేది. మనకి ఏది విగ్రహంగా ఉంటుందో మన జీవితాల్లో దాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనొచ్చున్నాను. దేవా మాకింకా రాలేదు ఆ అనుభవం, సహాయం చేయి అయ్యా, సహాయం చేయి ప్రభువా. ఈ సంఘాన్ని సిద్ధపరచాలి తండ్రి, నువ్వు నేను సిద్ధపరచబడాలి, నువ్వు నేను వధువు సంఘం కొరకై ప్రయాసపడాలి.
ఆ తండ్రి యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఈ నాశనం అయిపోయేది ఈ 50-60 సంవత్సరాలు మనకి నాశనంతో మనకి ఎదుర్కొనేదాన్ని మనం ఎందుకు దానిని మనం ప్రేమించాలి? ఒక్కసారి ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. కోటాను కోట్ల సంవత్సరాలు ఉంటావు నువ్వు పరలోకంలో, కోటాను కోట్ల సంవత్సరాలు. ఆ పరలోకానికి అంతం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అమ్మా, ఎన్ని సత్యాలు! యెహోవా తండ్రికి నిన్ను నన్ను నలగొట్టడానికి కూడా ఇష్టమైంది ఆయనకి. ఎందుకు? ప్రభు స్వారూప్యం కావాలి, ప్రభువును ధరించుకోవాలి, ప్రభుతో నడవాలి. యేసయ్య స్వారూప్యం మన జీవితాలలో ఏర్పడాలి. ప్రతి ఒక్క కోణంలో సాతానుడు శోధిస్తాడు మనల్ని. నువ్వు సిలువ అనుభవంలో ఉన్నావనుకో, ప్రతి కోణంలో. ఈ అనుభవం అందరికీ తెలియదు, ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ అనుభవం అందరికీ తెలియదు. ప్రతి కోణం నుంచి శోధిస్తాడు సాతానుడు నిన్ను. ప్రతి కోణం నుండి నువ్వు రక్తము కారునంతగా దాన్ని ఎదిరించాలి. నువ్వు నీకొచ్చిన శోధనల్ని, నీకొచ్చిన బాధలను, వాటన్నిటిని ప్రభు వైపు చూస్తూ దిగమింగి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించబడనే యేసు వైపు చూస్తూ మన సిలువను ఎత్తుకొని మనం వెళ్ళాలి. మధ్యలో కింద పడేయకూడదు. ప్రభు అన్నాడు, అనేక మంది ప్రవేశింపజూస్తారు కానీ అది వారి వల్ల కాదు. అట్లా ఉండొద్దయ్యా, మేము ఉండొద్దు. అందుకని ఎప్పుడు ఒక మాట చెప్తాను, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నువ్వు నేను ఉండాలి. రేపొద్దున పరలోకంలో మధ్యాకాశానికి తండ్రి దగ్గర నువ్వు నేను ఆ సింహాసనం మీద కూర్చొని ఆ ప్రభు ఇచ్చే కిరీటాన్ని ఆనందంగా అనుభవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మన ఎడల ప్రత్యక్షము రాబోయే మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. తర్వాత మరి ఒకటి, సిలువ త్యాగం నేర్పిస్తుంది అని తెలుసుకున్నాం కదా. పేతురుని చివరికి బొంకాడు, ప్రభుని ఎరగనని బొంకాడు. ఇద్దరు శిష్యులే. ఎవరు? పేతురు, ఇస్కరియోతు యూదా. ఇద్దరు తప్పు చేశారు. ఇద్దరు ప్రభుని ఎరగనని పేతురు బొంకాడు. కానీ తర్వాత సంతాపపడి పశ్చాత్తాపంతో ఏడ్చాడు. ఏదన్నా తప్పు చేసిన వెంటనే పశ్చాత్తాపం మన జీవితాల్లో. అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు అయ్యా, నన్ను క్షమించు. ఏడవాలి, సంతాపపడి ఏడ్చాడు పేతురు. అందుకనే పేతురుని ప్రభు ఎట్లా నిలబెట్టాడు తెలుసా? పాతాళపు లోకపు యొక్క తాళపు చెవులు, సంఘం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను. ఏ శక్తి, ఏ పాతాళ లోకం కూడా అడ్డగించలేదు. సో కనుక అందుకనే పేతురికి ఇచ్చినటువంటి బహు గొప్ప ధన్యత. ఆ తర్వాత పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ప్రభు కొరకై బహు గొప్పగా వాడబడ్డాడు. విద్య లేని పామరుడైన ప్రభు కొరకై ప్రాణం పెట్టగలిగాడు ఇస్కరియోతు యూదా. 3.5 సంవత్సరాలు ప్రభుతో కలిసి తిరిగాడు వాడు. 3.5 సంవత్సరాలు ప్రభుతో కలిసి భోజనం చేశాడు. 3.5 సంవత్సరాలు ప్రభు చేసిన అద్భుతాలు చూశాడు వాడు. చనిపోయిన వారు బతుకుతున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, యేసయ్య దగ్గర దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి. ఇవన్నీ తెలుసు వాడికి, ఇస్కరియోతు యూదాకి. హృదయం మారలా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడండి. ప్రభు ఎన్నోసార్లు డబ్బులు ఇస్తూ వాడి వైపు ఇట్లా చూసుంటారు ప్రభు. ఆ దీనకి వాడు గుండె పగిలిపోవాలి. వాడి జీవితంలో, అయ్యా నన్ను క్షమించేసయ్యా, నేను చెయ్యనయ్యా, నేను డబ్బులు దొంగిలిస్తూ వచ్చాను, ఇక నేను ఈ అపరాధం చేయలేను, నన్ను క్షమించయ్యా అని యేసయ్య పాదాల మీద పడినట్లయితే యేసయ్య క్షమించడా? చివరికి వాడి ధనాపేక్ష, వాడి ధనాశ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, చివరికి వాడి ధనాశ ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అమ్మటం వరకు వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ప్రభువుకు శిక్ష పడటం చూశాడు, సంతాపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ రక్షణ, మారు మనసు పొందల, ప్రభువుని క్షమాపణ అడగల. అందుకనే వాడి యొక్క ఉరేసుకుని పెట్టుకొని చనిపోయాడు. ఆ తర్వాత ఆ ఉరికమ్మ నుంచి కింద పడి వాడి పేగులన్నీ బయటకు వచ్చినాయి. చూసారు ఎంత దుర్మార్గపు చావు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ప్రభు తెలిసి కూడా, సిలువను వెంబడించాలని తెలిసి కూడా వెంబడించినటువంటి భయంకరమైన వ్యక్తి వీడు. ఒక్కసారి జ్ఞాపకం, ప్రభు కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత పేతురుని తల్లకిందులుగా సిలువేశారు. మామూలుగా సిలువేసి చంపుతుంటే, అయ్యా మామూలుగా సిలువేసి చంపబడ్డానికి ప్రభు వల్లే నేను యోగ్యుడిని కాదు, నన్ను తల్లకిందులుగా సిలువేయండి. తల్లకిందులుగా ప్రాణం పెట్టాడు. ముక్కుల్లోకి రక్తం వచ్చి తల్లకిందులుగా ఘోరంగా చంపబడి చనిపోయాడు పేతురు భక్తుడు. ప్రభు కొరకై సిలువను నిలుపుకున్నాడు.
ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ క్షణికమైన ఈ నాశనకరమైన లోకం కొరకు ప్రాకులాడతామా? మన జీవితాల్లో మనం ఏం చేయలేమా? మనం త్యాగం చేయలేమా? మనం ప్రభు కొరకు శిలువ శ్రమను భరించలేమా? సహనాన్ని చూపించలేమా? త్యాగం లేదా మన జీవితాల్లో? ప్రేమను చూపించలేమా? మనం ప్రభు ప్రేమని ఈ లోకంలో చూపించలేమా? మాదిరికరమైన జీవితం మనకి చేత కదా? ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం అవుద్ది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ప్రభువారు మధ్యకాలంలోకి వస్తున్నాడు, నమ్ముతున్నాం. ఈ నమ్మకాన్ని మనం అవమానపరచదు. ప్రభు మనల్ని అవమానపరచబడనివ్వడు. ఎందుకు? నీవు క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నావు. జీవించేవాడవు, జీవించే వ్యక్తివి నువ్వు కాదు, క్రీస్తే నీ యందు జీవించుచున్నాడు. ఎంత మంచి సాక్ష్యం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి సాక్ష్యం. సిలువ ఇంకెన్ని నేర్పాలి మన జీవితాలలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ ఎన్ని నేర్పాలి చెప్పండి. అయ్యా ఇప్పటికైనా తీర్మానం చేసుకుని, అయ్యా వెంబడిస్తానయ్యా, యథార్థంగా వెంబడిస్తాను, నీ కొరకై యథార్థంగా వెంబడిస్తాను. నా కష్టాలు, నా బాధలు, నా శ్రమలు, నా దుఃఖం అంతా తెలుసు నీకు. ఇప్పటికైనా నమ్మకంగా వెంబడిస్తాను. నా జీవితంలో పరిశుద్ధాత్మ తండ్రిని నాకు సహాయం చేయి అయ్యా. నాయనా పరిశుద్ధాత్మ తండ్రిని నాకు సహాయం చేయి. అడుగుతావా? నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. నిలబెట్టు ప్రభువా, సిలువలో మమ్మల్ని నిలబెట్టు మా తండ్రి. అయ్యా ఇది కేవలం సిలువ అనుభవిస్తున్నాము అంటే మా జీవితాలలో కేవలం నీలో సంపూర్ణమగడమే, నీలో సంపూర్ణులుగా జీవించడమే, నీలో పరిశుద్ధులు సంపూర్ణల మగ వరకు ప్రభువా ఆ పరిశుద్ధతను, అయ్యా ఆ సంపూర్ణతను మాకు నేర్పించండి, మాకు బోధించండి. సిలువ సహనాన్ని, సిలువ ఓర్పును నేర్పిస్తుంది అయ్యా. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా గడ్డమును అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి నా ముఖమును దాచుకొనలేదు. పరిశుద్ధమైన తండ్రి ఆ సహనాన్ని మాకు నేర్పించు. ఆ సహనాన్ని మాకు నేర్పించు ప్రభువా, మాకు నేర్పించయ్యా. సిలువ శ్రమలను ఏ విధంగా ప్రభువా నిన్ను హత్తుకొని వెంబడించాలో అవి నేర్పించు మాకు అయ్యా. పరిశుద్ధమైన తండ్రి, చివరి దినాల్లో ఉన్నావు నాయన. పరిశుద్ధాత్మ తండ్రిని గైకొనుచు అయ్యా మా ప్రభు, మా జీవితంలో ఒకవేళ అన్యాయపు తీర్పు జరిగినా నాయన మా జీవితాల్లో నువ్వు ఉన్నావు గనక అన్న నిరీక్షణతో నాయన మేము ముందుకు వెళ్ళినట్టు సహాయం చేయండి. యేసయ్య స్వారూప్యం మాకు దయచేయండి. బ్రతికినంత కాలం మీ కొరకు సాక్షులుగా మా సిలువను మేము మోస్తూ మమ్మలను మేము ఉపేక్షించుకొని నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. మమ్మలను మా బిడ్డలను దీవించయ్యా. మా వ్యూవర్స్ అందరినీ దీవించు, వారి కుటుంబాలను దీవించు. వారి కుటుంబాల్లో పరిశుద్ధాత్మ తండ్రి కుమ్మరించబడును గాక. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆదరణ, నెమ్మదిని దయచేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ వాక్యమును నాయన మా బిడ్డలందరి జీవితాల్లో ఫలింపచేసి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.